పబ్లిక్ లో బయటకు వచ్చేసి అందరి ముందర అపాలజీ చేసుకున్నారు. రివ్యూవర్స్ ల నోర్లు నొక్కేస్తున్నారు జనాలు. అంటే మీ వరకు కూడా రావచ్చు, తొందరలో మీకు కూడా దీని ఎఫెక్ట్ అనేది తగలొచ్చు. ఏదైతే వే ఆలోచించారో అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో ఎంత వీలైతే అంత తొందరగా ఫుల్ గా చూడండి. ఎందుకంటే మీరు thumbnail లో చూసినట్టుగా ఒక కేసు అయితే ఫెయిల్ చేశారు. సో ఆ కేసు ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే ఎఫెక్ట్ కాదు, అది జనాలు అంటే మీ వరకు కూడా రావచ్చు. తొందరలో మీకు కూడా దీని ఎఫెక్ట్ అనేది తగలొచ్చు. ఎలా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మేబీ ఫ్యూచర్ లో ఉండవచ్చు లేదా డిలీట్ అయిపోవచ్చు. ఈ వీడియోనే కాదు, నేను రీసెంట్ గా మోటరోలా బ్రాండ్ కి సంబంధించి ఒక మోటరోలా 50 ఫ్యూజన్ అండ్ 60 ఫ్యూజన్ కి సంబంధించి ఈ మొబైల్స్ ఇప్పుడే కొనకండి అనే వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా ఉండొచ్చు లేదా డిలీట్ అయిపోవచ్చు, చెప్పలేను. మాక్సిమం అయితే డిలీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మోటరోలా బ్రాండ్ వాళ్ళు రీసెంట్ గా బెంగళూరు కోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఆ కేసు ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఎవరైతే మోటో మొబైల్స్ కి సంబంధించి నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, నెగిటివ్ ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటారో, ఈవెన్ అవి వీడియోస్ కానివ్వండి, పోస్టులు కానివ్వండి, ఈవెన్ మీరు యూట్యూబ్ లో చూసినా, ఇన్స్టాలో చూసినా, అండ్ ఎక్స్ లో చూసినా, సో దేంట్లో ఫేస్బుక్ లో చూసినా, దేంట్లో అయినా కానివ్వండి, వాళ్ళ బ్రాండ్ కి సంబంధించి ఏమైనా నెగిటివ్ వీడియోస్, పోస్టులు చేస్తుంటే అవన్నీ కూడా డిలీట్ చేసేయండి అనేసి కోర్టులో అయితే కేసు ఫెయిల్ చేశారు. దీని వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఫ్యూచర్ లో ఏ యూట్యూబర్ అయినా కానివ్వండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానివ్వండి, వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. ఇదే కనుక కంటిన్యూ అయినట్లయితే ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఏ యూట్యూబర్ కానివ్వండి జెన్యూన్ గా వాళ్ళ ఒపీనియన్ ని, వాళ్ళ రివ్యూని జనాలతో షేర్ చేసుకోలేరు. దీని వల్ల ఏమవుతుందంటే, ఒక డబ్బా ప్రోడక్ట్ ని మనం రివ్యూ చేసినా కానివ్వండి, అది ఎంత చెత్తదైనా కానివ్వండి, దాన్ని ఇది సూపరు, ఇది తోపు, ఇది తురుము అనేసి చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో దీనివల్ల ఒక వర్త్లెస్ ప్రోడక్ట్ ని కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దీనివల్ల లాస్ అయ్యేది జనాలు మాత్రమే. అసలు ఇదంతా ఏంటి, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలంటే వీడియో మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. ఫ్యూ డేస్ బ్యాక్ మోటరోలా బ్రాండ్ కి సంబంధించి మోటో ఫ్యూజన్ మొబైల్ అనేది లాంచ్ అయింది. ఆ మొబైల్ చాలా బాగుందనేసి ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్ చెప్పారు. అండ్ ఈవెన్ నేను కూడా చెప్పాను, మొబైల్ చాలా బాగుంది, ఆ బడ్జెట్ రేంజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే స్పెసిఫికేషన్స్ ని తీసుకొని వచ్చారు. ఈవెన్ ప్రైస్ అనేది ఎక్కువైనా కానివ్వండి, ఆ బడ్జెట్ కి తీసుకొని రావడం చాలా మంచిదని చెప్పాను. సో ఆ వీడియో ఐ మీన్ ఆ మొబైల్ లాంచ్ అయిన కొన్ని రోజులకి దాని ముందు లాంచ్ అయిన మోటో 50 ఫ్యూజన్ మొబైల్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది జరిగింది. అప్డేట్ జరిగిన తర్వాత చాలా మంది మొబైల్స్ లో మదర్ బోర్డ్ అనేది డెడ్ అయిపోయింది. కొంతమందికి బ్యాటరీ డ్రైనేజ్ ఇష్యూ అనేది వచ్చింది. కొంతమందికి కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు, కెమెరాలో ఏవో గ్లిచెస్ ఉన్నాయనేసి ఇష్యూ రైజ్ అయింది. ఇలా మల్టిపుల్ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. అండ్ మీలో ఎంతమంది ఇలాంటి మోటో మొబైల్స్ వల్ల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా జెన్యూన్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎంతమంది నిజంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఒకరా ఇద్దరా అన్నట్టు కాదు, ఎంతమంది అయితే అంతమంది. మేబీ ఈ వీడియో ఎంతమంది చూసినా వాళ్ళందరూ కూడా మోటో మొబైల్స్ యూజ్ చేస్తున్నట్లయితే సో మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్లో అయితే చెప్పండి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ ని. చూడండి, ఏదైనా ఒక 100 మెంబర్స్ ఉన్న చోట 1 or 2 మెంబర్స్ కి ఏదైనా జరిగితే ఇది మేబీ వాళ్ళ ఫాల్టే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ డ్రైనేజ్ అంటున్నారు కదా, ఒక బొక్కలో దూర్చాల్సినటువంటి వైర్ ఇంకో బొక్కలో ఎక్కడైనా దూర్చారేమో, అందువల్ల వాళ్ళ డివైస్ పాడై ఉంటుంది అనుకోవచ్చు. ఇలాంటివి అయితే జరగవచ్చు మేబీ. బట్ 100 మెంబర్స్ లో 10 మెంబర్స్ ఇదే ఇష్యూస్ ని రైజ్ చేస్తూ ఉంటే ఆ ఇష్యూ గురించి ఖచ్చితంగా చెప్పాలి కదా. సేమ్ ఇదే ఇష్యూని చాలా మంది రైజ్ చేశారు రీసెంట్ గా. ఎక్స్ లో చాలా మంది వాళ్ళ పోస్టులన్నీ షేర్ చేసుకున్నారు. దీనివల్ల ఎక్స్ అనేది ఒకసారిగా షేక్ అయ్యింది. ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది వాళ్ళ మొబైల్స్ కి సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. అంతెందుకు, నేను పోస్ట్ చేసిన వీడియో కింద కూడా ఒకరు, నా వ్యూవరు, అతని మొబైల్ సంబంధించి మదర్ బోర్డ్ డెడ్ అయిపోయింది అనేసి కామెంట్ కూడా చేశారు. కామెంట్ చూసి నేను గమ్మునే ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే నేను కూడా ఏం చేయలేను దానికి. ఒకవేళ వాళ్ళకు వారంటీ ఉంటే వాళ్ళు ఓకే సర్వీస్ సెంటర్కి వెళ్తారు, రీప్లేస్ చేసుకుంటారు. బట్ వారంటీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. అంతెందుకు 2023లో మా సిస్టర్ ఒక మొబైల్ తీసుకోవాలి, నాకు మంచి మొబైల్ సజెస్ట్ చేయరా అంటే నేనే మోటో మొబైల్ ని సజెస్ట్ చేశాను. నాకు జీ సిరీస్ ఏదో సంథింగ్ ఎగ్జాక్ట్లీ గా మోడల్ పేరైతే గుర్తులేదు, నేను పర్సనల్ గా సజెస్ట్ చేశాను. అరౌండ్ ఒక 12,000 నుంచి 15-16,000 లోపల. సో ఈ బడ్జెట్ లోపల అయితే ఆ మొబైల్ పర్చేస్ చేసింది. అండ్ పర్చేస్ చేసిన ఎగ్జాక్ట్లీ 1 year, అంటే రేపు వారంటీ పీరియడ్ క్లోజ్ అయిపోతుంది అనగా ఈ రోజుకి సడన్ గా మా సిస్టర్ మొబైల్ అనేది ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. డిస్ప్లే అనేది ఆన్ కాలేదు, అసలు మొబైలే ఆన్ కాలేదు. ఏమైందా అనేసి నాకు కాల్ చేసింది. నేను వెంటనే చెప్పాను వారంటీ ఒకసారి చెక్ చేశారా అనేసి. చెక్ చేశాను, పలానా డేట్ కి అయితే నేను బుక్ చేశాను అంటే
ఇంకా ఒక్క రోజే మాత్రమే ఉంది వారంటీ కంప్లీట్ అయిపోవడానికి, మీరు ఇమీడియట్లీ గా సర్వీస్ సెంటర్ అక్కడికైతే వెళ్ళి కంప్లైంట్ చేయండి అనేసి నేను చెప్పాను. సరే అనేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూపిస్తే మదర్ బోర్డు డిస్ప్లే సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చేసింది. ఏంటి 1 year కూడా కాలేదు, 1 year కి 1 day, ఐ మీన్ వారంటీ కంప్లీట్ అవ్వడానికి 1 day ముందే ఈ విధంగా జరిగింది. ఓకే, అది నా ఒక్కడికి జరిగింది అనేసి నేను లైట్ తీసుకున్నాను. బట్ సేమ్ ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి. మనకు 50 ఫ్యూజన్ మొబైల్ అనేది అంత ఓల్డ్ మొబైల్ అయితే కాదు, కానీ దాంట్లో కూడా ఇలాగే జరిగాయి అంటే వీళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ ని కన్సిడర్ చేసి దానికి రెజల్యూషన్ ఏంటి అండ్ జనాల యొక్క ట్రస్ట్ ని మనం నిలబెట్టుకోవాలంటే దానికి మనం ఏం చేయాలి అనేసి ఆలోచించాలి. కానీ ఈ విధంగా నెగిటివ్ రివ్యూస్ చేస్తున్నారు, నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు, సో వాళ్ళని ఆపాలి ముందు అన్నట్టుగా ట్రై చేయకూడదు. వీళ్ళు ఎంతసేపు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళంతసేపు ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేశారు, సొల్యూషన్ మీద కాదు. సో ఈ ఇష్యూస్ ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు, ఎక్కువగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు అని మోటరోలా బ్రాండ్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇది షార్ట్ కట్ గా జరిగింది. ఇక్కడ వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళ రెప్యుటేషన్ ని, వాళ్ళ బ్రాండ్ ని వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే ఫైన్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇక్కడ తీసుకోవాల్సిన స్టెప్ ఇది కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే దీనికి ముందు కూడా చాలా మొబైల్ బ్రాండ్స్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాంసంగ్ తీసుకున్నట్లయితే శాంసంగ్ Note 7 సంథింగ్ మోడల్ అయితే నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా, Note 7 ఏదో ఉంది. సో ఆ మోడల్ కి సంబంధించి ఒకేసారిగా బ్యాటరీ అనేది వెళ్ళిపోతుంది అనేసి అప్పట్లో చాలా హల్చల్ అయితే జరిగింది. అప్పుడు ఆ బ్రాండ్ CEO పబ్లిక్ లో బయటకు వచ్చేసి అందరి ముందర అపాలజీ చేసుకున్నారు. సో ఇది రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పారు. అండ్ ఎవరెవరి మొబైల్స్ అయితే డ్యామేజ్ అయ్యాయో ఆ మొబైల్స్ అన్ని కూడా రీకలెక్ట్ చేసుకున్నారు. దానికి రీప్లేస్మెంట్, రీఫండ్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఒక ప్రాబ్లం అనేది శాంసంగ్ లో రైజ్ అయితే వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకున్నారో చూడండి. అండ్ ఇదొకటే కాదు, యాపిల్లో కూడా మనకు బ్యాటరీ డ్రైనేజ్ కానివ్వండి, మొబైల్ సిగ్నల్స్ కి సంబంధించి యాంటీనా ఇష్యూస్ కానివ్వండి, ఇవి కూడా వచ్చాయి. సో యాపిల్ వాళ్ళు కూడా సేమ్, అంటే వీళ్ళు డైరెక్ట్ గా అపాలజీ చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అపాలజీ చెప్పేసి నెట్వర్క్ ఇష్యూస్ లో ఉండే వాటిని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా రిజాల్వ్ చేశారు. అండ్ వీళ్ళు కూడా కొన్ని బ్యాటరీ రీప్లేస్మెంట్ అనేసి చేశారు. అండ్ ఇలాంటి ఇష్యూస్ మనకు ఒప్పోలో కానివ్వండి, రియల్మీలో కానివ్వండి, బ్యాటరీకి సంబంధించినటువంటి ఇష్యూస్, ఛార్జింగ్ స్లోగా ఎక్కడ ఇలాంటివి వస్తే వాళ్ళు కూడా ఏదో ఒక రెజల్యూషన్ తో ముందుకు వచ్చారు. అండ్ అంతెందుకు రీసెంట్ గా అంటే ఒక 2-3 years బ్యాక్ అందరికి తెలిసే ఉంటుంది OnePlus లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చేవి. చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి అనేసి OnePlus బ్రాండ్ వరకు తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక కొత్త సొల్యూషన్ తో వచ్చారు. లైఫ్ టైం వరకు ఫ్రీగా డిస్ప్లే అనేది రీప్లేస్మెంట్ చేసిస్తారు అనేసి ఒక కొత్త సొల్యూషన్ తీసుకుని వచ్చారు. సో వీళ్ళందరూ ఏం ట్రై చేశారంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూని, వాళ్ళ రెప్యుటేషన్ ని, అలాగే జనాలు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవడానికి, అవి లాస్ కాకుండా దాన్ని కాపాడుకునేందుకు ఫస్ట్ రైజ్ అయినటువంటి ఇష్యూస్ ని యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఒక రెజల్యూషన్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా ఏదో ఒక రెజల్యూషన్ తీసుకొని రావడం వల్ల ఈవెన్ ఇప్పటి వరకు కూడా మనకు ఆ బ్రాండ్స్ ఉన్నటువంటి రెప్యుటేషన్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. బట్ మోటరోలా ఫర్ ద ఫస్ట్ టైం దీనికి రివర్స్ గా కేసు అయితే ఫెయిల్ చేయడం అందరికీ షాక్ అయితే గురి చేసింది. ఐ మీన్ కేసు ఫెయిల్ చేసి దాంట్లో విన్ అయినంత మాత్రాన ట్రస్ట్ ఇష్యూస్ ని మనం కాపాడుకున్నాము అనే ఇంటెన్షన్ అయితే కాదు కదా. ఎందుకంటే ఒకసారి జనాల్లోకి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఒపీనియన్ వెళ్ళింది అంటే అది అలాగే ఉండిపోతుంది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే మా బ్రాండ్ రెప్యుటేషన్ ని, మా బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి, సేల్స్ తగ్గకుండా ఉండడానికి మేము ఎవరైతే నిజంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా నెగిటివ్ న్యూస్ ని, ఐ మీన్ ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ వరకే మేము యాక్షన్ అయితే తీసుకుంటున్నాము అనేసి చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి చాలా మంది వీడియోస్ ని, పోస్ట్లని కూడా ఆల్రెడీ డిలీట్ అనేది చేశారు. మీరు యూట్యూబ్ లో కానివ్వండి లేదా ఇన్స్టాలో కానివ్వండి చూస్తే చాలా మంది వీడియోస్ అయితే కనిపించవు. అందుకే చెప్పాను ఈ వీడియో లాస్ట్ వరకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చూసేయండి, మేబీ ఉండదేమో అనేసి. నాకు ఇక్కడ ఒక పాయింట్ అనేది అర్థం కాలేదు. ఇప్పుడు ఒక మోడల్ కి సంబంధించి ఆ మొబైల్ బాగుంది అన్నప్పుడు అది రిసీవ్ చేసుకున్నారు. అండ్ సేమ్ అలాంటిదే లేదా ఇంకో మోడల్ అది బాగాలేదు అన్నప్పుడు అది కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే వాటిని డిలీట్ చేసి పాజిటివ్ గా, అంటే వాళ్ళకు మాత్రం పాజిటివ్ గా ఉండే వాటిని అలాగే పెట్టుకోవడం ఏంటా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. డిలీట్ చేస్తే అన్ని డిలీట్ చేయాలి, లేదా పెడితే అన్ని పెట్టాలి. ఓన్లీ వాళ్ళకు ఏవైతే ఫేవర్ గా లేవో అవి డిలీట్ చేసేయడం ఏంటా అనేది నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళ బ్రాండ్ వాల్యూని, రెప్యుటేషన్ ని కాపాడుకోవడంలో, డిఫెండ్ చేయడంలో
ఎలాంటి తప్పు లేదు. బట్ వాళ్ళు ఏదైతే వే ఆలోచించారో అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మోటరోలా వాళ్ళు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు నిజంగా విన్ అయ్యారు. ఫ్యూచర్ లో నెగిటివ్ రివ్యూస్ అనేవి రావు అండ్ జనాలను రివ్యూవర్స్ లో నోర్లు నొక్కేసామన్నట్టుగా వాళ్ళు ఏమైనా విన్ అయ్యారు అన్నట్టుగా ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. బట్ నిజానికి జరిగేది మాత్రం సపరేట్ గా ఉంటుంది. జనాల్లో ఒక ట్రస్ట్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి నిజంగా కోల్పోతారు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ ని లేదా కంప్లైంట్స్ ని లేదా ఫీడ్బ్యాక్స్ ని రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు బ్రాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, సేల్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. బట్ అలా కాకుండా సో ఇలా కేసులు ఫెయిల్ చేయడము, వీడియోస్ ని రిమూవ్ చేయించడము, పోస్టర్ని రిమూవ్ చేయించడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి నిజంగానే బ్యాడ్ అనేది పోర్ట్రే అవుతుంది. అంటే వీళ్ళు ఏదైనా దాచాలని ట్రై చేస్తున్నారు, రివ్యూవర్స్ లో నోర్లు నొక్కేస్తున్నారు, వీళ్ళు ఇష్యూస్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రాబ్లమ్స్ ని యాక్సెప్ట్ చేయలేదు అన్నట్లుగా పోర్ట్రే అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్టో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో అయితే నాకు చెప్పండి. సో గైస్ చూశారు కదా, మేబీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఫ్యూచర్ లో కూడా మోటరోలా మొబైల్స్ కొనాలి అంటే చాలా మంది ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏందో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.